తెలంగాణలో పార్లమెంటు స్థానాల్లో మనం ఒక్కసారి పోటీ చూస్తుంటే బీజేపీకి కాంగ్రెస్కి మధ్య కనిపిస్తుంది. చెరి 8 స్థానాలు పంచుకుంటూ కనిపిస్తోంది. సో విలాస్ గారు ముందుగా యోయో టీవీ యాజమాన్యానికి అండ్ మీకు తర్వాత యోయో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి ముందుగా బీజేపీ ఎలక్షన్స్ మంచి ఫలితాలు సాధిస్తుంది తెలంగాణలో ఎస్పెషల్లీ అండ్ ఆంధ్రాలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా అండ్ భారతదేశం మొత్తం కూడా ఈ మంచి ఫలితాలు అని చెప్పొచ్చు. తెలంగాణకి సంబంధించి అని చెప్పేసి 400 సీట్లు ఎక్స్పెక్ట్ చేశాము. కానీ ఇప్పటి వరకు ఇంకా తుది ఫలితాలు రావాల్సి ఉంది. ఆధిక్యంలో మాత్రం 295 to 300, 297, 300 చూపిస్తుంది. బట్ ఇది ఆధిక్యం కాబట్టి గెలుపు ఇంకా మొత్తం లెక్కించిన తర్వాత పూర్తి మెజారిటీ స్థానాలు తెలుస్తాయి. రైట్ విలాస్ గారు, పర్టికులర్ గా తెలంగాణ విషయానికి వస్తే 8 స్థానాల్లో లీడ్ లో ఉంది, క్లియర్ గా ఆధిక్యం కనబరుస్తోంది. మరి మీరు అనుకున్న మార్క్ తెలంగాణలో మీరు అక్కడి వరకు రీచ్ అయ్యారనుకుంటున్నారా? తప్పకుండా అండి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 17 ఎంపీ స్థానాలకి గత ఎలక్షన్స్ లో మనకు 4 ఎంపీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో మాకు మంచి మెజారిటీ అనుకున్నాం, 30 నుంచి 40 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి అనుకున్నాం, కానీ రాలేదు. దానికి చాలా కారణాలు ఇంత ముందుకు మనం యోయో స్టూడియోలో కూర్చున్నప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. సరే ఈసారి పార్లమెంట్ వచ్చేసరికి యావత్ తెలంగాణ మొత్తంలో 17 ఎంపీ స్థానాల్లో ఇప్పటి వరకు మేము ఎక్స్పెక్ట్ చేసింది మినిమం 8 నుంచి మాక్సిమం 12 వరకు. ఎందుకంటే అమెరికాలో ఉన్న మా ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అధ్యక్షులు అడప ప్రసాద్ గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కృష్ణారెడ్డి అనుగుల, తెలంగాణ చాప్టర్ నుంచి నేను, మా కార్యవర్గ సభ్యులంతా అమెరికాలో 50 రాష్ట్రాలలో 20 చాప్టర్లో ఉన్నటువంటి తెలంగాణ సమాజము అండ్ తెలంగాణ కార్యకర్తలు భారతదేశం మీద ఉన్న అభిమానంతో తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పోవాలి, వాళ్ళ కృత్యాలకి వాళ్ళ చేస్తున్నటువంటి ఆగడాలని, ఎస్పెషల్లీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొన్ని భూ వివాద సమస్యలు కానీ ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే మేము బీజేపీ రావాలని కోరుకోవడం, మేము ఆ దిశగా పనిచేయడం జరిగింది. కానీ కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల మా యొక్క మెజారిటీ స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ వశమైంది. అంటే బీఆర్ఎస్ పోవాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. బీజేపీ వస్తుంది అనుకున్న క్రమంలో బీజేపీ కాకుండా కాంగ్రెస్కి వెళ్ళింది. అది రేవంత్ రెడ్డి గారికి సీఎంగా రావడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఏదైతే 6 కార్యక్రమాలను చేపట్టి వాటిని కొంతవరకే సఫలీకృతం చేశారు. మిగతా కార్యక్రమాలు చేయడం అంటే 100 రోజుల్లో కంప్లీట్ చేస్తాను, 6 నెలల్లో కంప్లీట్ చేస్తాను, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అడ్డు వచ్చిందని చెప్పి కొన్ని మాయమాటలు కళ్ళు కొవ్వులు చెప్పేసరికి వారికి రాలేదు. ఇంకా బీఆర్ఎస్ అయితే ప్రజలు ఎవరు ఆదరించే అది లేదు. ఎందుకంటే ఇంత ముందుకు టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ తెలంగాణ ప్రజల్లో ఉండే, ఎప్పుడైతే దాన్ని వదిలేసి బీఆర్ఎస్ అని మహారాష్ట్రకి కానీ ఇతర రాష్ట్రాలకి 600 కార్ల ర్యాలీ పెట్టినప్పుడు తెలంగాణ ప్రజల సొమ్మంతా ఎవడి పాలవుతుంది అనేది మన తెలంగాణ రావడానికి 1200 మంది ఆత్మ బలిదానాల మీద వచ్చింది. నీళ్లు నిధులు నియామకాల పేరుతో వచ్చినటువంటి తెలంగాణని వాళ్ళ 4 కుటుంబ పాలనతోటి అగిసిపోయింది. కాబట్టి తెలంగాణ ప్రజలు బాధతోటి నిర్వేదంతో బీఆర్ఎస్ ని ఓడించడం జరిగింది. అది మేము అందిపుచ్చుకోవడంలో సఫలీకృతం కాలేదు. అయితే ఇప్పుడు గత 6 నెలల్లో కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చి వారిని కూడా తిరస్కరించడంలో ఈ ఎలక్షన్స్ తెలుస్తుంది. సో 17 ఎంపీ స్థానాల్లో మనకు 8 రావడం అనేది చాలా గొప్ప విషయం. మేము 12 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే అమెరికాలో కాకుండా ఇతర దేశాలలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు, మన భారతదేశ ప్రజలందరూ కూడా మోడీ గారు రావాలి, తర్వాత అత్యధిక ఎంపీ స్థానాలు రావాలి. ఇప్పటి వరకు ట్రిపుల్ తలాక్ కానీ, అయోధ్యలో రామ మందిరం కానీ, జమ్మూ కాశ్మీర్ విషయం కానీ, ఆర్టికల్ 370 కానీ ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి తీసుకొచ్చారు. నెక్స్ట్ మోడీ గారి 3.0 అనే నెక్స్ట్ టర్మ్ లో ఇంకా విప్లవాత్మకమైనటువంటి సమీకరణాలు, విప్లవాత్మకమైనటువంటి అంశాలు వస్తాయి. కాబట్టి లైక్ యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ ఇంకా విప్లవాత్మకమైన చర్యలు, మనకు
మన భారతదేశానికి సిఏఏ, ఎన్ఆర్సి ఇలాంటి కార్యక్రమాలతో పాటు కూడా సఫలీకృతంగా మన దేశ బార్డర్లోకి ఇతరులు అడుగు పెట్టాలంటే భయపట్టే విధంగా ఉంది. రైట్ విలాస్ గారు, విలాస్ గారు డీటెయిల్డ్ గా చర్చిద్దాం. బోస్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జనసేనకు సంబంధించి అసెంబ్లీ ఫలితాలను చూస్తూ ఉన్నాం, లీడ్స్ చూస్తూ ఉన్నాం. 20 స్థానాల్లో జనసేన దూసుకెళ్తోంది. బోస్ గారు చూస్తూ